కాలేజ్ ఇండియాలోనే మైనింగ్ కాలేజీలో 4వ స్థానంలో ఉండటం సంతోషంగా ఉందని, క్రీడల ద్వారా కూడా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, గెలుపోవడం సహజమని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. Escorted by all staff, Ripper Cancer. Venkateshwarlu garu, Physical Director. గూడూరు పాలిటెక్నిక్ కాలేజ్ ఇండియాలోనే మైనింగ్ కాలేజీలో 4వ స్థానంలో ఉండటం సంతోషంగా ఉందని, క్రీడల ద్వారా కూడా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, గెలుపోవడం సహజమని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. I declared 27 IPS GM 2024/25 of Nellore Regional at Government Polytechnic Guduru meet open. అలాగే చాలా సంతోషం. ఈరోజు మా గూడూరులో పాలిటెక్నిక్ కాలేజీలో ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ జరగడం నిజంగా మా అందరికి కూడా గర్వకారణం. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పారు, ఈ పాలిటెక్నిక్ కళాశాల 1957లో స్థాపించబడిందని చెప్పి, అలాగే ఇండియాలో ఉన్నటువంటి మైనింగ్ ఇన్స్టిట్యూట్లో మన గూడూరు కూడా 4 ఒకటిగా ఉందని చెప్పారు. నిజంగా చాలా గర్వకారణం. ఇండియాలో 4 ఇన్స్టిట్యూట్ అంటే తమాషా విషయం కాదు. ఏదన్నా పొరపాటు ఏమైనా జరిగితే మీరు డైరెక్ట్గా ఎంపైరీకి పోయి కంప్లైంట్ చేయాలి, కానీ మీరు మీ తోటి జట్టుపై ఉన్నటువంటి పిల్లలతో వాగ్వివాదానికి దిగకూడదని కూడా చెప్పారు. నిజంగా అది వాస్తవం. ఎందుకంటే నిర్ణయించేది ఎంపైర్లు. వాళ్ళు చెప్పిన విధంగా మీరందరూ ఆడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చాలా సంతోషం. మహిళలు కూడా ఏమాత్రం మగవాళ్ళకి తీసుకోకుండా బ్రహ్మాండంగా ఇక్కడ ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్నందుకు ముందుగా మహిళలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళలు జీవితంలో పైకి రావాలి, స్వయం బుద్ధితోనే వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకు ఎగరాలన్నటువంటి ఆశయం కలిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా మహిళల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, అలాగే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినప్పుడు ఈ కాలేజీలోనే కాదు, ఇప్పుడు 11 పాలిటెక్నిక్ కళాశాలలు వచ్చారు. మీరు కూడా మంచి స్థాయిలో మంచి ఉద్యోగాలకి పోవాలని చెప్పి కోరుకుంటున్నాం.